మా హృదయాల్లో మీరు విరాజిల్లుతూ మీ సింహాసనాన్ని అలంకరించుతూ మీరు ప్రసాదించినటువంటి ఈ శ్లోకాన్ని స్తుతించేందుకు అనుమతిని ప్రసాదించు తల్లి. శ్రీ గణేశ, ఎలాంటి విఘ్నము లేకుండా ఇవి స్తుతించేందుకు మాకు అనుమతిని ప్రసాదించి మా శరీరం అంతా కూడా మీ చైతన్యంతో, అమ్మ చైతన్యంతో నింపుతండి. ఇదే చైతన్యంతో నిదానంగా మనం కుండలిని జాగృతి చేసుకుని బంధం తీసుకుందాం. 30వ శ్లోకంలో ఫస్ట్ శ్లోకాన్ని చదువుదాం. స్వదేహోద్భూతాభి, దూకి భూవత్ వచ్చింది, ఇక్కడ సాకి వావత్ వచ్చింది. సో స్వదేహోద్భూతాభి, రా కింద ఘృ వచ్చింది. సో ఇక్కడ స్వదేహోద్భూతాభి గృణి బి అరణి మాధ్యాభిరభితః, స్వదేహోద్భూతాభిర్గృణిభిః రణిమాధ్యాభిరభితః నిషేవ్యే నిత్యే, నిషేవ్యే నిత్యే త్వా మహమితి సదా భావయతి యః. కిమాశ్చర్యం తస్య, కిమాశ్చర్యం తస్య త్రినయన సమృద్ధిం తృణయతః, త్రినయన సమృద్ధిం తృణయతః, త్రినయనం సమృద్ధిం తృణయతః. బాగా అది శ్లోకాలు మీరు ఎలా చదవాలి అన్నది తప్పు రాకుండా చెప్తున్నా. మహాసంవర్తాగ్ని, మహాసంవర్తాగ్నిర్, అర్రి ఇటువైపు రావాలి. విరచయతి నీరాజన విధిం, స్వదేహోద్భూతాభిర్గృణిభిరణి మాధ్యాభిరభితః నిషేవే నిత్యే త్వా మహమితి సదా భావయతి యః. కిమాశ్చర్యం తస్య త్రినయన సమృద్ధిం తృణయతః. త్రినయన, అక్కడ కొంచెం కామ పెట్టుకోండి. త్రినయన సమృద్ధిం తృణయతః. మహాసంవర్తాగ్నిర్ విరచయతి నీరాజన విధిం, రీ ఇటు వస్తుంది, విరచయతి నీరాజన విధిం అని వస్తుంది. మహాసంవర్తాగ్నిర్ విరచయతి నీరాజన విధిం. అమ్మ ఇక్కడ ఆదిశంకరాచార్య గారు అమ్మని ఏ రకంగా వర్ణించారంటే, మీకు నేను చెప్పినట్టుగా ఒక్కొక్క శ్లోకంలో ఆయన ఒక్కొక్క రకంగా అమ్మని తల్లి అని ఒక దాంట్లో, జనని అని ఒక దాంట్లో, హిమవంతుడి పుత్రికగా ఒక చోట, అలా రకరకాలుగా ఆయన అమ్మ ఒక పేర్లు తీసుకున్నారు. ఇందులో ఆ అమ్మని ఎలా చేశారంటే, అమ్మా నువ్వు శాశ్వతమైన దానివి, అంటే నువ్వే ఎవ్రీథింగ్ ఈజ్ యూ. సో శాశ్వత, హే నిత్యే, హే నిత్య అంటే శాశ్వతమైన నీవమ్మ. అంటే అమ్మకి ఆద్యాంతములు లేవు, అనంతములు లేవన్నమాట. సో ఇక్కడ ఏమని వస్తుందంటే మనకి, నువ్వు ఎప్పుడు నిత్యం అంటే యు ఆర్ స్టేబుల్. శివుడు అంతే కదా, సో ఎప్పుడు స్టేబుల్ అన్నమాట. సో అందుకునమ్మ నువ్వు నిత్యురాలైన దేవివి, అంటే నువ్వు నిత్యంగా ఎప్పుడు ఉంటావు, నువ్వు ఎక్కడ చలన లేదనమాట. చైతన్యంలో ప్రకృతి అంతా ఆవిడే కదా అమ్మ. సో మన అమ్మ శరీరం నుంచి ఎప్పుడు కాంతులు అనమాట. ఇక్కడ ఏమొస్తాయంటే మనకి అమ్మ సిద్ధుల్ని ప్రసాదిస్తూ ఉంటుంది మనకి. మనం ప్రాతకాలం లేచినప్పటి నుంచి మనకి అనేక రకముల సిద్ధులు నా తల్లి ఇస్తూనే ఉంటుంది. సో అవే మనం పని చేసుకోగలుగుతాం, ప్రతి ఒక్కటి క్రియ చేసుకోగలుగుతాం ప్రతిరోజు కూడా. సో శ్రీ మాతాజీ గారు అందుకే 4 గంటలకు లేచి ఆ బ్రాహ్మీ ముహూర్తంలో మనం ధ్యానం చేయమండం. ఎందుకంటే సర్వ దేవతలు ఆమెను పూజించే ముందర, సూర్య కిరణాలు కూడా ఆ తల్లి పాదాల మీద పడే ముందర, అమ్మ ఆత్మ సాక్షాత్కారం ఎవరికైతే ఇచ్చిందో వాళ్ళందరూ కూడా అంటారు కదా కొన్ని స్పీచెస్ లో, అమ్మ నా బిడ్డలకి కళ్ళమటి నీళ్ళు వస్తాయి, ఆ పవర్స్ ఇచ్చాను నేను, అంటే నాకున్న పవర్స్ అన్ని ఇచ్చాను నేను అమ్మ నా బిడ్డలకి. అంటే వాళ్ళందరికన్నా కూడా ఎక్కువ సహస్రారం తిరుగుతుంది. నా బిడ్డల అందరికన్నా నా చుట్టూ ఉండే దేవతలు
ఇంద్రులు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, ఇంద్రాది దేవతలు, అందరికన్నా కూడా నా బిడ్డలకి నేను ఇంపార్టెన్స్ ఇచ్చాను. అంటే ఐ హావ్ గివెన్ ద పవర్స్ టు ఆల్ మై చిల్డ్రన్. మీరు ఎప్పుడైతే అమ్మ అని భక్తితో పిలుస్తారో ఐ ఆమ్ దేర్ టు కంప్లీట్లీ హెల్ప్ యూ అని అంటారు. హెల్ప్ కాదు, విల్ కమ్ అండ్ సిట్ ఇన్ అవర్ హార్ట్స్. సో ఇక్కడ అర్థం అదనమాట. సో అమ్మ, అది ఎప్పుడైతే అమ్మ వచ్చి మన హృదయంలో కూర్చుంటుందో శరీరం అంతా కిరణాలతో నిండిపోతుంది కదా. కుండలిని శక్తి సుషుమ్నా నాడి ద్వారా సహస్రానికి చేరినప్పుడు ప్రతి చక్రాన్ని ఎన్లైట్ చేస్తుంది. ఎన్లైట్మెంట్ అంటే ఏంటి? కిరణాలు. బ్రహ్మగ్రంథి ఓపెన్ చేస్తారు, విష్ణు గ్రంథి ఓపెన్ చేస్తారు, రుద్ర గ్రంథిని ఓపెన్ చేసుకుంటూ ఈ గ్రంథులన్నీ ఓపెన్ అయినప్పుడు ఏమవుతుంది? మనకి కిరణాలు అనమాట. అది మీకు నేను ఇది వరకు చెప్పినట్టు ఉంది, బట్ ఐ డోంట్ నో. సో మూలాధారంలో 56 ఇవన్నీ మయూక రేఖలు అంటాం, అది నెక్స్ట్ దాంట్లో వస్తుంది. అది యాక్చువల్గా అవి కిరణాలు అన్నమాట. అమ్మ పాదాల నుంచి వస్తున్నట్టు కిరణాలు మయూక రేఖల కింద ప్రతి ఒక్క చక్రంలో మనకి అయ్యి ఎగ్జాక్ట్ గా 10 మనకి సహస్రారానికి చేరేటప్పటికి అది 1000 పెటల్స్ అవుతాయి అన్నమాట. సో అవి నేను ఐ విల్ టెల్ యూ లేటర్. సో ఇక్కడ అవన్నీ మనకి సిద్ధులు అనేది ప్రాప్తిస్తాయి అన్నమాట. ఇక్కడ అంటే అమ్మా, నేను ఎప్పుడైతే హృదయంలో ధ్యానించడం మొదలెడతానో నీ పాదాలు ఇక్కడ స్పర్శ తగులుతుందో అమ్మా, ఆ శరీరం అంతా కూడా పులకించుకుపోతుందమ్మా. ఆ పుట్టిన ఏవి కిరణాలు మన అమ్మ పాదాల నుంచి పుట్టి మనకి శరీరం అంతా ఆ తేజోమయం చేస్తుందో వాళ్ళు ఎవరంటే అణిమా సిద్ధి, మహిమా సిద్ధి, గరిమా సిద్ధి, లఘిమా సిద్ధి, ప్రాప్తి సిద్ధి, ప్రాకామ్య సిద్ధి, ఈషిత్వ సిద్ధి, వశిత్వ సిద్ధి. సో ఇవి అష్ట సిద్ధులతో మన చుట్టూ కూడా కూడుకుని ఎవరైతే అమ్మ సాధకుడు అనేవాడు, అంటే ఒక సహజ యోగి, నువ్వే నేను, నేనే నువ్వమ్మా అనుకుంటూ మనం ధ్యానిస్తామో వాడికి మూడో కన్ను కూడా తెరుచుకుంటుంది అనమాట. సో అమ్మ ఒక్క పాదాల నుంచి కురుస్తున్నటువంటి ఆ కిరణాలు ఉన్నాయే, ఆ కిరణాలు మనలో ఇన్ని సిద్ధులను ప్రసాదిస్తుంది. ఈ సిద్ధులు ఎప్పుడైతే ప్రసాదించబడతాయో శ్రీ మాతాజీ గారు అన్నారు, ద అరౌండ్ అస్ కంప్లీట్ ఓరా విల్ బి దేర్. సో అక్కడ ఓరా అనేది ఏర్పడుతుంది ఎప్పుడైతే ఎవరైతే యోగి, సహజ యోగి, సాధకుడు అంటాం మనం. సో ఇక్కడ మనం సహజ యోగీస్ ఆ స్థితిలో ఉన్నవాళ్ళు, నాట్ ఆల్ సహజ యోగీస్, ఆ స్థితికి మనం ఇంకా చేరాలి. సో ఎప్పుడైతే మనం అంతటి అంటే మన చుట్టూ జరిగేవేవి ఆత్మతత్వంతో చూడడం మొదలెడతామో, రియాక్ట్ అవ్వకుండా నువ్వే నేను, నేనే నువ్వు. ఎస్టర్డే ఐ టోల్డ్ టు సత్య, ఐ థింక్ సో, అమ్మ నాకు శాశ్వతం అన్నది, ఎందుకంటే ఫస్ట్ లోనే ఆదిశంకర వారు చెప్పారు ఈ శ్లోకంలో, నువ్వు శాశ్వతురాలివి అంటే నువ్వు ఇటు అటు కదలిక అవి ఏం ఉండవమ్మా. ప్రతి క్షణం మేము ఆ చైతన్యాన్ని అనుభవిస్తాం. ప్రకృతిలోకి వెళితే గాలి రూపంలో అనుభవిస్తాం, ఇంట్లో ఉంటే మనం శరీరం లోపల కిరణాల ద్వారా మనం అనుభవిస్తూ ఉంటాం. సో అందుకే ఎవరైతే అమ్మ యోగి నిన్ను నిరంతరము ధ్యానిస్తూ ఉంటాడో అమ్మా, అతనికి శివుడు ప్రసాదిస్తాడట ఆ మూడో కన్ను. ఆ స్థితిలో మనం ఉన్నప్పుట ఆ త్రినయనుడైన శివుడు కూడా మనకి అది ఆయనకి కూడా ఒక గడ్డి పోచ వల్లే కనిపిస్తుంది అనమాట. అంటే మనం అమ్మ ఒక్క ప్రసాదం వల్ల మనకి కూడా అదే ఆజ్ఞాచక్రం, అదే ఆజ్ఞాచక్రం అనమాట మనకి. సో ఆయన ఎప్పుడైతే మనకి ఆజ్ఞాచక్రం తెరుచుకుంటుందో మనం ఆ అందులో నుంచి వచ్చే ఆ తేజస్సు ఉంటుందే మనకి, అదంతా కూడా అమ్మకి హారతి కింద వెళుతుంది అనమాట. హారతి కింద అమ్మ అది పొందుతుంది అనమాట. మనం ఆ స్థితికి వెళ్ళాలన్నమాట. అదే మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. దట్ ఈస్ వాట్ ఆజ్ఞాచక్రం ఓపెన్ అవ్వాలి, సహస్రారం ఓపెన్ అవ్వాలి. సో ఎప్పుడైతే ఆజ్ఞాచక్రాన్ని మనం ఆ తేజస్సు ఇదవుతుందో, ఒక చిన్న ఆ ఒక్క కిరణాలు అన్ని కలిసి ఇన్ని సిద్ధులతో పాటు మన బ్రహ్మరంధ్రం నుంచి ఇంకా పైకి సహస్రారానికి వెళ్ళినప్పుడు మనకి మూడో కన్ను తెరుచుకోబట్టే మనం ఆ స్థితిలోకి వెళ్తాం అనమాట. సో ఏ యోగి అయితే ఆ స్థితికి చేరుకుంటాడో అమ్మా, అతనికి అంటే వెరీ ఈజీ టు గెట్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ ద గాడ్. ఇక్కడ అర్థం ఏమిటంటే వెరీ ఈజీ టు గెట్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ శివ. అతను ఇంకా భయపడ్డు, ఐ ఆమ్ విత్ లార్డ్ శివ. ఎందుకంటే అమ్మతో ఉన్నాం కదా మనం.
ఆ సహస్రారం పైకి వెళ్ళినప్పుడు బిందు వలయ అవన్నీ అమ్మ అలా తీసుకెళ్తూ ఉంటుంది మనకి. సో ఆ వెళ్ళినప్పుడు ఏంటి, ఆ శివ సాయుధ్యానికి వెళ్ళాలనే కోరిక కూడా ఉండదు, వెళ్ళిపోతాం అనమాట. వి విల్ గో ఆటోమేటిక్లీ డిజాల్వ్ ఇన్ ఈజ్ లవ్, ఓషన్ ఆఫ్ లవ్ అనమాట. సో అలాంటి సాధకుడికి ఏమవుతుందంటే అమ్మ, ఎంతటి ప్రళయం రాని మన చుట్టూ అదొక పాజిటివ్ వేలో తీసుకుంటాడు. వాట్ ఎవర్ థింగ్స్ హ్యాపెన్స్ అరౌండ్ అస్, హీ విల్ టేక్ ఇట్ యాజ్ ఇన్ ఏ పాజిటివ్ వే. అంటే అది ఒక అమ్మకి హారతిస్తున్నట్టు ఫీల్ అవుతాడట ఆ సహస్రారంలో. అందుకునమ్మా, అది అది గొప్ప కాదమ్మా, ఇదంతా నీ ప్రేమేనమ్మా. అది నువ్వు మమ్మల్ని నీ యొక్క సిద్ధులతో మమ్మల్ని అలా ప్రకాశింపజేయబట్టే మేము ఆ స్థితికి చేరుకోగలుగుతున్నామమ్మా. అంతటి స్థితిని నాకు నువ్వు ప్రసాదించు తల్లి. ఇక్కడ ఆదిశంకరాచార్యుడు ఆల్రెడీ ఆ స్థితిలో ఉన్నారు. మనం చేసుకునేటప్పుడు మనం ఆ స్థితిని ప్రసాదించమని అడగాలి. స్టిల్ వీఆర్ ఆన్ ద అర్త్ అండ్ ఇంకా ఫ్యామిలీ లైఫ్ లో కొట్టుకుంటూ ఉంటున్నాం గనుక ఇక్కడ ఆ ప్రేయర్ డిఫరెన్స్ రావాలి. ఆ స్థితిలోకి మమ్మల్ని చేర్చమ్మా. ఇక్కడ ఆదిశంకరాచార్య వారు ఏంటంటే ఆయన చూశారు అమ్మను అక్కడ. ఆయన ఆల్రెడీ హీఈస్ ఎక్స్పీరియన్స్ దోస్ జాయ్ఫుల్ మూమెంట్స్ అన్నమాట. సో అందువల్ల ఆ మూమెంట్స్ ఏమేమవుతే ఆయన అమ్మతో జాయ్ఫుల్ గా ఆయన ఆ తల్లిని కొలుచుకున్నారో, ఎంజాయ్ చేశారో, ఆ స్వరూపాలు చూశారో, అది ఈయన ఇక్కడ శ్లోకంలో పెట్టారు. ఇక్కడ మనం అమ్మని అడిగేటప్పుడు, అమ్మ ఈ స్థితిలోకి నన్ను తీసుకెళ్ళమ్మా, ఆ స్థితి నాకు కావాలమ్మా, ఐ వాంట్ దట్ స్టేట్, సో ప్లీజ్ టేక్ మీ ఇన్ టు దట్ స్టేట్ అని ఇక్కడి శ్లోకంలో. అంటే ఆ సహస్రారం పైన ఉన్నవాడికి ఆజ్ఞాచక్రం ద్వారా, ఆజ్ఞాచక్రంలో ఆ మూడో కన్ను అన్నది తెరుచుకున్నప్పుడు ఆ తేజస్సు, ఏ తేజస్సు, మన శరీరంలో అన్ని సిద్ధులు అనమాట, అష్ట సిద్ధులు అంటాం దాన్ని. అది ఒక్కొక్క సిద్ధి కూడా మనం ఐ థింక్ ఖడ్గమాల్లో వస్తుంది. ఆ సిద్ధులన్నీ కూడా మనకి అమ్మ ఆటోమేటిక్ గా ఇస్తుంది. ఆ అమ్మ స్పీచ్ లో కూడా ఖడ్గమాల గురించి ఆవిడ చెప్పినప్పుడు ఇవి ఉన్నాయి. ఇదే హనుమంతుడి ధ్యానించినప్పుడు కూడా ఉన్నాయన్నమాట అవి. హనుమంతుడికి అష్టసిద్ధులు ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా మనకి ఆ సిద్ధులు ప్రాప్తిస్తూ, అది మనం ఇంకా ఎలా అంటే ఇంకా శివ సాన్నిధ్యంలో ఉంటాము. మనకి ఇంకా మన చుట్టూ జరుగుతున్న ఎలాంటి ప్రళయం అంటే ఆర్థికవే కావచ్చు, ఏదైనా కూడా మనం అలా కూర్చుని చూస్తాం అనమాట. మనం పట్టించుకోం. హియర్ ఇట్ కమ్స్ ది, ఆ సాధకుడికి మహాప్రళయాగ్ని కూడా చుట్టూ ఏం జరుగుతున్నా కూడా అమ్మా, అవన్నీ ఆ సహస్రారం పైన ఉన్నవాడికి ఏమనిపిస్తుందంటే ఆ యోగికి, అవన్నీ అమ్మకు వెళుతున్నాయి. తన శరీరం గురించి పట్టించుకోడు, అమ్మతో కనెక్ట్ అయిపోయాడు గనుక ఆ చుట్టూ జరిగేవన్నీ కూడా అమ్మా నీకు ఇవి నీరాజనం కింద వెళుతోందమ్మా, అమ్మా నీకు ఇది హారతి కింద వెళుతోందమ్మా, ఇవన్నీ నీవేనమ్మా అనుకుంటూ ఆ స్థితిలో ఉంటాడనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి ఈ అర్థాన్ని ఆయన తెలియపరిచారనమాట. ఇప్పుడు విడివిడి సెంటెన్స్ చెప్తాను. హే నిత్యే స్వదేహోద్భూతాభి, అంటే ఇక్కడ శరీరం నుంచి పుట్టేదనమాట. స్వదేహోద్భూతాభి ఘృణిభిరణిమాధ్యాభిరభితః. ఇక్కడ రేఖములు, మయూక రేఖములు అంటే కిరణములు. ఇక్కడ కిరణాల్ని మయూక రేఖములు అంటారనమాట. మన శరీరంలో మూలాధారంలో 56, స్వాధిష్టానంలో అవి తర్వాత చెప్తాను 72, ఆ రకంగా ఉంటాయన్నమాట అవి. సో అభితః అంటే అవన్నీ కలిసి మనకి సహస్రారంలో 1000 పద్మముల మధ్యన ఆ కిరణాలనే మనం పద్మములు అంటాం అనమాట అక్కడ. సో ఇవన్నీ ఎలా వస్తాయి, అష్టసిద్ధులతో. అభితః, అభితః అద్యాభి అంటే అణిమ సిద్ధి, గరిమ, అన్ని సిద్ధులు అనమాట. సో అభితః అంటే ఇవన్నీ కూడా మనలో చుట్టుకుని ఉంటాయన్నమాట. అమ్మా ఇవన్నీ కూడా నీ నుంచి మాకు ప్రసాదిస్తావు కదమ్మా, నువ్వు ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా. సో భావయతి, అమ్మా నిన్ను ఈ భావనతో ఎప్పుడు మేము కొలుస్తామో అమ్మా. ఎవరైతే శ్రీచక్రంలో నిన్ను అష్ట సిద్ధులతో కొలుస్తారు, శ్రీచక్రం మన బాడీలో ఎక్కడుంది, మనం ఈ రేకులు అవి కాదు, మనకి అమ్మే శ్రీచక్రం శ్రీమాతజీ గారు. సో మూలాధారం చక్రంలో, స్వాధిష్టాన చక్రంలో మన శరీరమే ఒక షట్చక్రాలు, ఒక శ్రీచక్రం. మూలాధార, స్వాధిష్టాన, నాభి, అనాహత, విశుద్ధి, ఆజ్ఞాచక్రం, సహస్రారం.
ఇవి దాటుకుంటే ఆ శ్రీచక్రమే కదా మనకి. సహస్రారం పైన ఆ బిందు వలయ ఇవన్నీ కూడా శ్రీచక్రం. అంటే సహస్రారం వరకు అయ్యాక మళ్ళా ఇంకా 5 ఉంటాయి అక్కడ మనం. అర్ధమాత్ర, బిందు, వలయ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఆ పరమేశ్వరుడు ఇదికి అక్కడి నుంచి సహస్రారం వరకు అందరం అమ్మ వెళ్ళనిస్తుంది. సహస్రారం నుంచి ఆ పైకి వెళ్ళడం అన్నది అది అక్కడ చాలా మన ఒక్క సాధకుడు చేసే వాట్ యు సే ప్రాక్టీస్ వల్ల వస్తుంది అది. తర్వాత ఆతురత. ఆతురత అంటే నేను ఇంకా అక్కడికి చేరాలి. అమ్మ కుండలిని మాత నన్ను ఆ సాయుధ్యంలో నన్ను కలుపు తల్లి అని మనం వేడుకోవాలి అప్పుడు. సో ఇట్ హ్యాపెన్స్ అక్కడ అనమాట. సో ఇక్కడ ఎవరైతే సాధకుడు శ్రీచక్రం అంటే మన శరీరంలోని షట్చక్రాల్లో అణిమా సిద్ధులతో మనం ఎప్పుడైతే మనం కొలవడం మొదలెడతామో మనం ఆ శివుడి యొక్క ఐశ్వర్యం. శివుడి ఐశ్వర్యం అంటే డబ్బు అవి కాదు. శివుడి ఐశ్వర్యం అంటే సాయుధ్యం. ఇక్కడ సాయుధ్యం అంటే ఆయనలో కలిసిపోవడం. దాని గురించి తహతహలాడుతూ ఉంటారు జనాలు కదా. సో అదనమాట. ఎవరైతే చేస్తారో అమ్మా అందులోకి చేరిపోయి మా చుట్టూ జరుగుతున్నటువంటి నీ బిడ్డల చుట్టూ జరుగుతున్నటువంటి ఎలాంటి ప్రళయాగ్నులు కూడా ఉన్నా కూడా ఆ సాధకుడుట అవన్నీ కూడా నీవే కదమ్మా, నాకు భయం లేదమ్మా, అవన్నీ నీకు నీరాజనం, నీకు ఒక హారతిగా నువ్వు అది అందుకో తల్లి అని చెప్పి ఆ బాడీ మనది అమ్మతో కలిసి ఉన్నప్పుడు మనం శాంతంగానే ఉంటాం, చైతన్యవంతంగా ఉంటాం, శరీరం అంతా చల్లగా ఉంటుంది, చుట్టూ ఎలాంటి ప్రళయాగ్నులు జరుగుతున్నా కూడా మనకి ఆ వేడి పట్టదు, ఏమి పట్టదు. వీఆర్ ఇన్ సంథింగ్ జాయ్ స్టేట్. సో అంతటి శ్లోకం అర్థం అన్నమాట అది. ఒక్కొక్క ఇది మీనింగ్ అర్థమైంది కదా. లాస్ట్ లో చెప్తాను. నీరాజన విధిం అంటే హారతి. నీ యొక్క రాజన స్వరూపమైన అంటే రాజస అమ్మ ఏంటి రాజస రూపం అమ్మది. రాజిల్లుతూ ఉంటుంది, విరాజిల్లుతూ ఉంటుంది మన యొక్క సహస్రారంలో. సో అమ్మ అలాంటిది ఇందులో ఆశ్చర్యం ఏమీ పడక్కర్లేదమ్మా. ఎందుకంటే నిన్ను ధ్యానించేవాడు, నిన్ను నమ్ముకున్న నీ బిడ్డలు నువ్వే ఆ స్థితికి మమ్మల్ని తీసుకెళ్తావు తల్లి. నేను ఏమని చెప్పగలనమ్మా, ఇది నా పూర్వపు అదృష్టం అని చెప్పి ఈ శ్లోకంలో వర్తించారనమాట. So let us go for the next shloka. Chatushtya tantrai sakalam atisandhaya bhuvanam. Sakalam atisandhaya ma dirgham vachindi. Sakalam atisandhaya bhuvanam. Stita tatas siddhi ప్రసవ పరతంత్రై పశుపతి. పశుపతి అంటే ఎవరు? శివుడు. పునఃస్వనిర్బంధ అఖిల పురుషార్థైక గడ్డా ఇటు వస్తుంది అనమాట. అందరు బుక్స్ ఉన్నాయి కదా. పునఃస్వనిర్బంధాద్ అఖిల పురుషార్థైక ఘటన స్వతంత్రం తే తంత్రం క్షితితలమవా తీతరదిదం. చతుషష్ట్యా తంత్రై సకలమతిసంధాయ భువనం స్థితస్తత సిద్ధి ప్రసవ పరతంత్రైః పశుపతిః పునఃస్వనిర్బంధాత్ అఖిల పురుషార్థైక ఘటన స్వతంత్రం తే తంత్రం క్షితితలమవాతీతరదిదం. సో ఇక్కడ ఏంటంటే మనం ఒక్కొక్క ఫస్ట్ సమ్మరీ చెప్పుకుందాం, తర్వాత ఒక్కొక్క వర్డ్ కి మీనింగ్ చెప్పుకుందాం. ఇక్కడ శంకరాచార్య వారు ఏమని వర్ణించారు? అమ్మని జగన్మాత కింద వర్ణించారు. సో చూసారా, ఒక్కొక్క శ్లోకంలో ఆయన పలికిన అమ్మని ఎన్ని నేమ్స్ తో పిలిచారు. శాంభవి, జగన్మాత, శంభురాణి, హిమవంతుడి పుత్రిక. సో అలా అనమాట. జగన్మాత, జనని. సో డిఫరెంట్ వేస్. శక్తి స్వరూపిణి ఫస్ట్ శ్లోకం, 2 ఆ రకంగా డిఫరెంట్ నేమ్స్ తో పిలిచారు. ఇందులో అమ్మని జగన్మాత కింద పిలిచారు. సో పశుపతి అని వచ్చింది. పశుపతి అంటే ఎవడు? శివుడు అనమాట. సో అమ్మ ఏంటి? ప్రతి సిద్ధులని మనకి మనం ధ్యానం చేసేటప్పుడు మనకి ప్రతిదీ అమ్మ ఇస్తుంది, ఇబ్బంది అంటూ ఏమీ లేదు. సో అమ్మ ఆయా సిద్ధుల్ని ప్రసాదిస్తూ మహామాయలో కూడా పెడుతూ ఉంటుంది అనమాట అమ్మ.
సో ఆ మాయే మనం ఇటు అటు తిరుగుతూ ఉంటాం. అక్కడి వరకు వెళతాం, మళ్ళా కింద పడతాం, మళ్ళా మాయలో పడతాం, మళ్ళా కిందకి పడతాం, మళ్ళా పైకి లేస్తాం. దీస్ ఆర్ ద థింగ్స్ మదర్ విల్ బి యాక్టింగ్ విత్ ఆన్ అస్. అందుకనే ఏది ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు. నైట్ మీరు ఒకటి అనుకుంటే పొద్దునకి మారిపోతుంది. మీరు గ్రో అవుతున్న కొద్దీ మనం అందరం కూడా, సారీ మీరన్నా, మనం అందరం గ్రో అవుతున్న కొద్దీ మనం ఇప్పుడు ఒకటి అనుకుంటే అది నెక్స్ట్ మూమెంట్ చేంజ్ అయిపోతుంది. సో అందుకని అసలు అనుకోవడమే మానేయాలి. సో ఎవ్రీ సెకండ్ మనం సహజ యోగాలో మనం అమ్మతో కనెక్ట్ అయ్యాలి. అమ్మా నాకేం తెలుసు, నువ్వు ఈ భూమి మీద నన్ను పడేసావు తల్లి. సో నీకే తెలుసు నా నెక్స్ట్ మూమెంట్ ఏమవుతుంది, రేపు ఏమవుతుంది అనేది నువ్వు ఆల్రెడీ ప్లాన్ చేసే పంపించావు నువ్వు భూమి మీదకి. అందుకని తల్లి అన్నీ నీకే వదిలేస్తున్నాను. నిన్ను మించినది ఏమీ లేదు కదా తల్లి. నువ్వే నా స్వంతమైనప్పుడు అందుకని నా జీవితం అంతా నువ్వే ఎలా నడిపిస్తావో నడిపించని చెప్పి మనం ప్రతిరోజు దిస్ షుడ్ బి అన్ అఫర్మేషన్ మార్నింగ్ అండ్ నైట్ బిఫోర్ స్లీపింగ్. సో ఇది అన్నమాట. అమ్మా జగన్మాత, పశుపతి అయిన శివుడు ఆయా సిద్ధులంతా ప్రసాదిస్తూ ఉంటాడు మనకి. మహామాయలో పెడుతూ ఉంటావు నువ్వు. సో మనకి తంత్రాలనేవి ఉంటాయన్నమాట. అవి 64 ఉంటాయన్నమాట. సో అవన్నీ కూడా శ్రీచక్రంలో ఉంటాయి. అది అంత బ్రీఫ్ గా నేను ఇప్పుడు చెప్పను. వి షుడ్ నాట్, కొన్ని సీక్రెట్స్ ఉన్నాయి అందులో. సో ఇదంతా అవి ఏంటంటే అవి ప్రపంచాన్నంతా ఎప్పుడు మోహ పెడుతూ ఉంటాయి అన్నమాట. సమస్త జగత్తుని కొట్టుకోవడం, ప్రేమతత్వం, ద్వేషాలు, ఇవన్నీ అంటే ప్రపంచాన్ని ఆడిస్తూ ఉంటుంది సమస్త జగత్తుని కూడా అవి. సో అమ్మ ఇన్ని జరుగుతున్నా కూడా నీ భర్త అయిన శివుడు అలా చూసినట్టు అలా కూర్చుని ఉంటాడు కదమ్మా. అంతే కదా, ఆయన ఎవ్రీథింగ్ విల్ ఎంజాయ్ దట్ స్టేట్ అన్నమాట. కొట్టుకోవడాలు, ద్వేషాలు ఇవన్నీ కూడా ఆయన అలా చూస్తూనే ఉంటాడు స్టేబుల్ గా సమాధి స్థితిలో అన్నమాట. కానీ ఆయన అలా కూర్చునేటప్పటికి ఇక్కడ ఇలా జరుగుతుంటే మనకి మోక్షం అనేది ఎప్పుడు వస్తుంది? మోక్షం అనేది ఏముంది? ఆయన ఆయన కష్టాలు పెట్టడు. ఆయన అలా భోగాలు అవి ఇచ్చేసేయడు అనమాట. మధ్యలో ఎవరున్నారు అక్కడ? శివుడికి మనకి మధ్యలో ఆది పరాశక్తి ఉంది. శ్రీ మాతాజీ గారు ఉన్నారు అక్కడ అనమాట. ఆవిడ ఒక్క ఇదితోనే మనం ఆయన చేరగలం. సో ఈ థింగ్స్ వాట్ ఎవర్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ వరల్డ్, డైరెక్ట్లీ శివ ఈజ్ ఎంజాయింగ్ దట్ స్టేట్. అంతే, ఈజ్ లాఫింగ్ ఇన్ హిమ్సెల్ఫ్ అండ్ ఈజ్ జస్ట్ ఎంజాయింగ్ దట్ స్టేట్ అన్నమాట. కానీ అమ్మ ఈ యొక్క కళల్ని నువ్వు పెట్టి ప్రపంచంలో ఇవన్నీ ఆ మాయలో ఇది చేసుకుంటూ అది చూసి ఆ శివుడు ఆనందిస్తూ ఉంటాడు. ఇంకా అవన్నీ చేసేది అమ్మట, అయ్యవారు కాదు, అంటే శివుడు కాదు, శ్రీమాతాజీ గారు చేస్తా అంటారు. ప్రతి ఒక్కటి కూడా ప్రపంచకంలో ఫ్యామిలీస్ లో వాట్ ఎవర్ థింగ్స్, అసలు ఈ అర్థాలు తెలుసుకుంటే మనం అసలు ఏ కష్టము పట్టలేదు అనుకోవాలి. ఎందుకంటే అమ్మే చేస్తున్నప్పుడు ఇంకా మనం ఎవరితో చెప్పుకుంటాం కదా, అదేదో కర్మ అంటే. బట్ వీఆర్ ఇన్ ద అటెన్షన్ ఆఫ్ శ్రీమాతాజీ. అది అది తెలుసుకున్న రోజున మనకి మనకి అసలు ఏ రకమైన ఇది ఉండదు అనమాట. విల్ ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ ద లైఫ్ అనమాట. ఏది రాని ఏం చేయని నువ్వు ఇది ఇద్దాం అనుకున్నావమ్మా, ఓకే ప్రొసీడ్ అనుకోవాలి మనం. అమ్మ స్పీచెస్ లో చెప్తూ ఉంటారు కదా, ఓకే అమ్మా, నీ 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 యొక్క ఇది ఇలా ఉందా అమ్మా, ఇట్స్ ఓకే అమ్మా. అంటే మన నోటమట అంతటి చేంజ్ మన అమ్మ లోపల తీసుకొస్తారు. ఎలా తీసుకొస్తారు? ప్రీవియస్ శ్లోకం, అన్ని కిరణాలు, అన్ని సిద్ధులు అన్ని కూడా మనలో మనం ఒక సాధకుడు ధ్యానించినప్పుడు ఆల్ థింగ్స్ అక్కడ ఎక్స్పాండ్ అయ్యి ఆ శక్తులు మనకు వచ్చినప్పుడు మనలో ఆటోమేటిక్ గా మన శరీరం ఆ ఒక్క తట్టుకునే శక్తి అనేది ఇస్తుంది అనమాట. అప్పుడు మనం నాకు ఇది వద్దని అన్నాం, అమ్మ నువ్వు ఏం పెట్టినా దిస్ చైల్డ్ ఈస్ యువర్ చైల్డ్, వీఆర్ రెడీ టు టేక్ ఇట్, యాక్సెప్టెన్స్ ఇస్తామమ్మా. ఏ మాయలో నువ్వు పెట్టినా కూడా అమ్మ, నువ్వు ఏ రకంగా అయినా కూడా, నువ్వు ఎలా ఆడించినా కూడా మేము ఆడతామమ్మా, మేము అడగమమ్మా ఏమి అన్నప్పుడు ఆవిడే నా బిడ్డలు అడుగుతోందని చెప్పి వెంటనే ఎక్కడెక్కడ మన వాళ్ళు ఉన్నారో ఆవిడే వెళ్ళి, వెన్ వి ఇగ్నోర్ దోస్ షీ విల్ గో అండ్ యాక్ట్ దే. నేను ఇవ్వాలి నా బిడ్డకి, నా బిడ్డ అన్ని వదులుకుని నన్ను ధ్యానించుకుంటోంది కనుక వాళ్ళని అంతా మళ్ళా నేనే నా బిడ్డకి ఇవ్వాలి అనుకుని షీ విల్ యాక్ట్. చిల్డ్రన్ అవ్వచ్చు, హస్బెండ్ అవ్వచ్చు, ఎనీథింగ్ అనమాట. ఆటోమేటిక్ గా థింగ్స్ విల్ స్టార్ట్ సార్ట్ అవుట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో అది. సో అమ్మ నువ్వు ఎంత సామర్థ్యం గలదాని అంటే శివుడు అలా కూర్చున్నా కూడా ఈ 64 కళలు అనేది ఉంటుందే, ఈ ముందర సిద్ధులన్నీ ప్రసాదిస్తావు, తర్వాత మాయలో పెడుతూ ఉంటావు, మమ్మల్ని తీస్తూ ఉంటావు.
సమస్త జగత్తుని కూడా నువ్వు ఆడిస్తూ ఉంటావు. కానీ శివుణ్ణి కూడా అప్పుడు నిర్బంధిస్తావు, అంటే బంధిస్తుంది అమ్మ. అప్పుడు శివుడు ఏం చేస్తాడు మనకి, అవన్నీ కూడా ఎప్పుడైతే ఈ అమ్మ మనకి ప్రసాదించినటువంటివి అన్నీ కూడా ఆవిడ ఇది చేస్తూ ఆ తల్లి ఆ పరమేశ్వరుడికి చెప్తుందనమాట. అప్పుడు ఆయన ఏం చేస్తారంటే ఈ ఈ ఒక్క భూమి యందు ఆయనప్పుడు అవతరించడం అవుతుందన్నమాట. అంటే ఇవన్నీ ఇట్ ఇస్ ఎ డ్రామా, ఇట్ ఇస్ ఎ బిగ్ డ్రామా అనమాట అంతే. ఆయన ఆవిడికి చెప్పబట్టి ఆయన ప్రతి ఒక్క కదలిక కూడా ఆవిడ వల్లే జరుగుతుందన్నమాట. సో అందుకే మనం ఒక శ్లోకంలో చెప్పుకున్నాం, ఎట్ ద టైమ్ ఆఫ్ థర్డ్ ఆర్ ఫోర్త్ శ్లోకంలో ఏమనుకున్నాం మనం, అమ్మ వెళ్ళి అయ్యవారు లాస్ట్ లయకారం చెందినప్పుడు కలిసినప్పుడు ఆవిడతో పాటు మనం కూడా ఆయనలో సాయుధ్యాన్ని పొందుతాం అన్నమాట. సో అదనమాట. సో ఇప్పుడు మనం ఒక్కొక్క మీనింగ్ ఇదే. అమ్మ చతుసర్య తంత్రే, ఇక్కడ అమ్మని దేవి కింద, క్రితం దాంట్లో ఏమని పెట్టారు, జగన్మాత కింద పెట్టారు, ఇక్కడ దేవి అని పెట్టారు. అంటే అమ్మ అష్ట సిద్ధులని కూడా నువ్వు సిద్ధులంటే కిరణాలు, కిరణాలంటే మయూక రేఖలు. సో అమ్మ ఇవి మూలాధారాలు, 1000 సహస్ర పద్మ దళాల పైన ఉంటుంది కదా, 1000 కిరణాలు అవి. పద్మ దళాలంటే 1000 పెటల్స్ ఆఫ్ సహస్రార అంటే ఏంటి, రేస్ ఆఫ్ సన్ అన్నమాట. సో ఆ సహస్రారం అయినప్పుడు కంప్లీట్ గా పైకి వెళ్ళినప్పుడు వి కెనాట్ బేర్ ఇట్ టిల్ అవర్ సెంట్రల్ హార్ట్ ఇస్ సమ్ ఆఫ్ ద సీక్రెట్స్ ఐఎమ్ టెలింగ్. మన సెంట్రల్ హార్ట్ చాలా స్ట్రాంగ్ ఉంటేనే మనం ఆ స్థితిలోకి వెళ్ళగలం. అందుకే మదర్ ప్రతి దాంట్లో ఉన్నారు, హార్ట్ షుడ్ బి వెరీ 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 పవర్ఫుల్, వెరీ స్ట్రాంగ్, స్ట్రెంగ్త్ ఇన్ యువర్ హార్ట్. ఎవరికైతే హార్ట్ వీక్ ఉంటుందో దే కెనాట్ రీచ్ ద సహస్రార. హార్ట్ ఈజ్ ఓపెన్, దెన్ సహస్రార ఈజ్ కంప్లీట్లీ ఓపెన్ అన్నమాట. సో అందుకనే ఏంటంటే, ఎందుకంటే ఆ పీఠాస్ అవి అయినప్పుడే మనం ఆ కిరణాలు మనవి ఓపెన్ అయ్యి మనం చేరుకుంటాం అక్కడికి. సో అదనమాట. చతుసస్య అంటే ఏంటి, ఇక్కడ 8 కదా. సో అమ్మ పరతంత్రే అంటే అధీనములు, అంటే ఆక్యుపైడ్ అనమాట, ఆక్యుపై చేస్తుంటాయి అనమాట. అంటే శ్రీచక్రం ఇది, యాక్చువల్గా ఇది శ్రీచక్రం గురించే చెప్పారు ఇది. సో చతుసస్యా తంత్రై సకలమతి సంధాయ భువనం స్థితస్తత సిద్ధి ప్రసవ పరతంత్రై పశుపతి పునస్త్వన్ నిర్బంధాద్ అఖిల పురుషాతైక ఘటన. ఆయన నిర్బంధించేస్తాడు, ఆ నిర్బంధాన్ని ఆ అమ్మ తీస్తారనమాట. స్వతంత్రంతే తంత్రం క్షితితలమవాతీతరమిదం. స్వతంత్రం అంటే ఏంటి, ఏ తంత్రం కూడా ఏమి పని చెయ్యం ఆయన ముందర. పశుపతి అంటే శంభు, అంటే శివుడు అనమాట. ఉత్త నీ యొక్క తంత్రమే, పరమేశ్వరుడి తంత్రాలు కూడా పనికి చెయ్యటప్పుడు ఆవిడ మాయలో ఓన్లీ అమ్మ ఒక్క తంత్రమే పనికొస్తుంది. అది ఏ తంత్రం, శ్రీ విద్యాతంత్రం అన్నమాట. విద్యాతంత్రం అంటే ఏంటి, క్షితితల ఈ భూలోకంలో మనం ఏదైతే జ్ఞానంతో అంతా ఇచ్చేస్తున్నామో అదే శ్రీచక్రం. శ్రీ అంటే ఏంటి, లక్ష్మీదేవి. సో సుషుమ్నాలో అన్ని ఒకదానికొకటి లింక్ అన్నమాట, మనం అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలి ఇవి. శ్రీ విద్య, అమ్మని శ్రీ విద్య అంటారు కదా, అంటే అబోవ్ సహస్రార. ఇవన్నీ వీటి యొక్క శరీరంలో అమ్మ యొక్క ఎవరైతే సాధకుడు ధ్యాన నిమగ్నుడయ్యి అమ్మని నిత్యం కొలుస్తూ ఉంటాడో నిరంతరము కూడా, వాళ్ళకి ఇవన్నీ కూడా అవేకన్ అయ్యి ఆ సహస్రారంలో మనం ఆ 1000 కిరణాలు ఇదితో మనం విలీనం అయిపోయి అక్కడ శ్రీ విద్యాతంత్రం అంటే ఏంటి, శ్రీ అంటే మహాలక్ష్మి. సో అందులో అమ్మ ఇది కేవలం నువ్వే చెయ్యగలవమ్మా, శివుడు కూడా చెయ్యలేరమ్మా, నీ భర్త శివుడు కూడా దీన్ని చెయ్యలేరు, ఆయన అలాగ సమాధి స్థితిలో అన్ని ఆలకిస్తూ కూర్చుంటారమ్మా. కానీ అమ్మ భూలోకంలో అవాతీతరత్ అంటే నువ్వు అవతరించి ఇవన్నీ కూడా ఇలా ఆడిస్తూ ఉంటావమ్మా. అదే నడుస్తుంది ఇప్పుడు. మదర్ ఈజ్ ఇన్కార్డినేట్ ఆన్ ద మదర్, అండ్ మనం అందరం కొలుచుకుంటున్నాం డిఫరెంట్ యాంగిల్స్ లో. హ్యాపీనెస్ ఇస్ ఉంది, అండ్ వీఆర్ ఎంజాయింగ్ ద బ్లిస్ ఆఫ్ శ్రీ మాతాజీ. ఇన్ ద మీ టైమ్ మనకి వీఆర్ గెటింగ్ ద డిఫికల్టీస్ ఆల్సో. సో దీస్ ఆర్ ఆల్ మాయా కదా, అమ్మ ఆటలు ఇవన్నీ అనమాట, మహామాయ. సో దట్ ఈస్ వాట్, ఇది కూడా పెట్టేది ఆవిడే,
అవి తరలించి మళ్ళీ ఆయన దగ్గరికి చేర్చేది ఆవిడే. హీజ్ అలా సమాసతిలో ఇందులో పరమేశ్వరుడు ఏది ఉండదు. ఆయన ఊరికే అలా చూస్తూ ఉంటాడు. ఈ అమ్మ ఈ మాయలో పెట్టినప్పుడు నవ్వుకుంటూ ఉంటాడు ఆయన. ఈ మాయ నుంచి తీసి ఆయన దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు కూడా హీ ఈజ్ హ్యాపీ. సో ద ఎవ్రీ క్రియేషన్ ఎవ్రీథింగ్ ఇస్ డన్ బై శ్రీ ఆదిశక్తి. దట్ ఈ శ్రీ మాతాజీ ఇన్కార్నేటెడ్ ఆన్ దిస్ మదర్ ఎర్త్ అనమాట. సో ఎనీ డౌట్స్ టు ఎనీబడి? ఎనీ క్వశ్చన్స్ ఆర్ సంథింగ్ కెన్ ఆస్క్. ఇంకొకసారి శ్లోకం చెప్తాను. చతుషష్ట్యై తంత్రై సకలమతి సంధాయ భువనం స్థితస్తత సిద్ధి ప్రసవ పరతంత్రై పశుపతి పునస్త్వన్ నిర్బంధ. పశుపతి అంటే శివుడు, నిర్బంధం అంటే ఆయన చేయడం. అఖిల పురుషార్థైక ఘటన స్తంభించిపోతుంది. స్వతంత్రంతే తంత్రం క్షితితలమవాతీతరదితం. అప్పుడు ఈ తంత్రాలంటే ఇవన్నీ మాయ అంతా కూడా అమ్మే ప్రపంచాన్ని అంతా కూడా ఆడిస్తూ అందులో నుంచి ఆ నవ్వు అవ్వచ్చు, సాడ్ అవ్వచ్చు, అన్ని రకాలుగా వాట్ ఎవర్ లైఫ్ వీఆర్ నౌ లీడింగ్. సో ఇవన్నీ కూడా అందులో నుంచి మళ్ళీ బయటికి తీసేది. కానీ ఇవన్నీ కూడా ఆయన అబ్జర్వ్ చేస్తాడు. అంటే ఇక్కడ అర్థం మనం ఆయన స్థితి మనకి రావాలి. ఇవి పెడితే గాని మనం ఆ స్థితికి వెళ్ళాం కదా. అది డీప్ మీనింగ్ ఆఫ్ దిస్ శ్లోక. అంటే ఆయన ఏ రకంగా భార్య చేస్తున్న ఆది పరాశక్తి చేస్తున్నామో కూడా ఆయన ఎంత నవ్వుతూ ప్రతీది కూడా ఆనందంగా నిమగ్నం అయిపోతాడు ఆయన. మంచి అవ్వచ్చు, చెడవచ్చు అన్ని. హీ విల్ నాట్ అంటే ఇంటర్ప్రెట్ వేయరు దేనికి, ఇది ఎందుకు చేసావు అది. కానీ ఆ స్థితిలోకి తన బిడ్డల్ని తీసుకెళ్లాలని అమ్మకి తపన. దీనికి అమ్మ చాలా చాలా కష్టపడుతుంది. తన బిడ్డలు బాధపడుతుంటే తను బాధపడుతుంది, తన బిడ్డలు సుఖంగా ఉంటే ఉంటుంది. కానీ ఏం చేస్తుంది, ఆయనకి జారాలంటే మన ముందర మన చుట్టూ ఉండే పరిసరాలు, మనలో పరిసరాలన్నీ కూడా అంత శుభ్రత జారాలి. ఎందుకంటే ఆవిడ ఆయన చేరాలంటే అంత శుభ్రత ఉంటుంది కనుక తన బిడ్డలు కూడా అంతటి. అంటే దట్స్ వై శ్రీ మాతాజీ హెస్ గివెన్ పవర్స్. ఎన్నింటల్లో అంటారు, చిల్డ్రన్ హ్యావ్ గివెన్ ద పవర్స్ టు యూ. మీరు యూజ్ చేసుకోండి ప్రతిదానికి. అమ్మ నూరా నూరా అని కాదు, షీ హెస్ గివెన్ ద పవర్స్. ఎవ్రీ మినిట్ అమ్మని పవర్ అడగాలి మనం. శ్రీ మాతాజీ గారి అమ్మ ఇది సాల్వ్ చేసే నీ బిడ్డ గనక నీలా నన్ను చెయ్యమ్మా, ఇది సాల్వ్ చేసి ఓవర్కమ్ అయ్యే స్థితి కూడా నాకు ఇవ్వు. ఎవ్రీ మినిట్ మనం ఆ ప్రాక్టీస్ చేస్తూ సాధకులుగా మనం అమ్మలో ఎప్పుడు నిమగ్నం ఉంటే వి విల్ ఓవర్కమ్ ఆల్ ద ప్రాబ్లమ్స్. ఓకే, జై శ్రీ మాతాజీ.